గ్రామీణ విద్యార్థులు ఎవరైతే ఉంటారో అవును. వాళ్ళకి రిసోర్సెస్ అంతగా ఉండవు. సో, ఆన్‌లైన్ రిసోర్సెస్ ఆ! కూడా ఉండవు. అవును. సో, వాళ్ళు ఎలా ఇంత పెద్ద కలను నెరవేర్చుకోవాలి అంటారు? సో, వెరీ గుడ్ క్వెషన్ మ్యామ్. చెప్పాలంటే అందరం ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళమే ఇంక్లూడింగ్ మీ. సో, అవేర్‌నెస్ లేదు. ఇఫ్ యూ సీ 20 ఇయర్స్ బ్యాక్ ఇంత డిజిటల్ కూడా లేదు. 20 ఇయర్స్ బ్యాక్‌కెళ్తే. సో, ఇది అవేర్‌నెస్ క్రియేట్ చేయాలంటే ఇంకా మనలాంటి వాళ్ళే. అంటే హూ ఆర్ ఎడ్యుకేటెడ్, వి హావ్ టు ఎడ్యుకేట్ అవర్ నెక్స్ట్ జనరేషన్. సో, ఏం చేయాలంటే మనం ఇంటర్మీడియేట్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్‌లో ఆల్రెడీ మన విష్ణు అకాడమీ టీమ్ సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాం. ఫ్రీ అవేర్‌నెస్ సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాం. సో, మాకేం లేదు. ఒక కాలేజ్‌కెళ్తే అక్కడి నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చాలు అన్న ఫీలింగ్‌లో ఉంటాం మేము. ఒక్కడు. అది అది ఐఐటీ అవనండి. ఇప్పుడు ఇదివరకు చూస్తే గనుక ఓన్లీ డిగ్రీ వోళ్ళే రాసేవారు. నార్త్ ఇండియా వాళ్ళు రాసేవారు వచ్చేది. ఇప్పుడు చూస్తే మనకి ఐఐటీన్స్ రాస్తున్నారు. ట్రిపుల్ ఈవెన్ ఐటీస్ అవును. రాస్తున్నారు. ఎంబీబీఎస్ డాక్టర్స్ యెస్. రాస్తున్నారు. అదే చెప్తున్నా. లాయర్స్ రాస్తున్నారు. ఇంక చెప్పండి యాక్టర్స్ కూడా ట్రై చేస్తున్నారు. నాకు తెలిసిన చాలా మంది ఎంబీబీఎస్ రాసిన తర్వాత మళ్ళీ ఐఏఎస్‌కి ఎందుకు మ్యామ్ రాసారు. మాకు లాస్ట్ ఇయర్ ఒక ర్యాంక్ కూడా వచ్చింది గుంటూరు ఓకే. నుంచి. ఆ! హ్మ్. సో, అట్లా చాలామంది మనకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.